అందరికీ నమస్తే. మన రాజ్యాంగంలో అన్యాయమైన చట్టాలు ఏవైనా ఉంటే నేడు అనిపిస్తే అవి సవరించుకుందాం. మన భారత ప్రభుత్వం ప్రజలమైన మనము పాటుపడాల్సింది హిందూ మత ఐక్యత కోసం కాదు, భారతీయుల ఐక్యత కోసం. నేడు అందరం భారతీయులమైన దళితులు అల్లాను యెహోవాను దేవుడను నమ్మినందుకు భారతీయుల నుండి విడదీసి మీకు రిజర్వేషన్లు ఇవ్వం, కులం లాగేస్తాం, ప్రయోజనాలు పీకేస్తాం, ఉంటే దళితులుగా దళిత కులాలుగా హిందూ మత దేవులను మాత్రమే నమ్మాలి, హిందూ ఆచారాలని పాటిస్తేనే, అలా ఉంటేనే చక్కగా ముద్దుగా క్షేమంగా పంజరంలోని చిలుకల రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులంగా చూసుకుంటాం అనేలా 1950 ఆగస్టు 10న రాష్ట్రపతిచే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇప్పించి రాజ్యాంగంలో చొప్పించారు. ముందు చూపు ఉన్న ఉన్నత వర్ణ ప్రతినిధులు, ముందు చూపు ఉన్న ఉన్నత వర్గ ప్రతినిధులు అదే 76 సంవత్సరాల తర్వాత తెర మీదికి తెచ్చి అందరికీ ఉన్న మత స్వేచ్ఛను నిర్బంధ నిబంధనలతో దళితులకు మాత్రమే లేకుండా చేయాలని సుప్రీంకోర్టు తీర్పుని తెర మీదకు తెచ్చారు. అయితేనే ఇప్పుడైనా రాజ్యాంగ సవరణ చేసి అది తొలగించడం నేడు న్యాయం, ధర్మం. కానీ దళితులారా, మీరు అల్లా యెహోవాను తప్ప సృష్టిలో దేనినైనా ఎవరినైనా దేవునిగా నమ్ముతూ ఆరాధిస్తూ హిందువుగా ఉంటేనే నీకు రిజర్వేషన్లు, ప్రభుత్వ పరంగా ప్రయోజనాలు అంటే ఇది కదా బలవంతంగా మతంలో ఉంచడం అంటే, ఇది కదా ప్రలోభాలకు గురి చేయడం అంటే, ఇది కదా దళితులకు మత స్వేచ్ఛలని రాజ్యాంగం అంటే. దళితుల ఎడల సామాజికంగా చిన్నచూపు చూపుతూనే ఉన్నారు. అది చాలదని ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చి దళితులకు మాత్రమే ఇది, మిగిలిన వారందరూ విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలు అయితే 27% రిజర్వేషన్లు పొందవచ్చు, ఓసీలు అయితే అందులో నెలకి 65,000 జీతం లేదా 5 ఎకరాల భూమి మాత్రం కలిగిన వారు 10% రిజర్వేషన్లు పొందవచ్చు. మతం మారినా వీరు స్వేచ్ఛగా కులం కోల్పోకుండా, రిజర్వేషన్లు కోల్పోకుండా, ప్రయోజనాలు కోల్పోకుండా ఉండవచ్చు. దీనిని హిందువులైన వారందరిలో చాలామంది 95% కంటే ఎక్కువ సహజంగా హర్షిస్తారు. ఇది అన్యాయం అనిపించినా, అక్రమం అనిపించినా, స్వార్థపూరితం అనిపించినా, అధర్మం అనిపించినా మత ఇష్టలుగా, మత అనుచరులుగా సాధారణంగా సహజంగా హర్షిస్తారు. కానీ చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులు సమస్యను తొలగించాలి కదా, నాయకులు న్యాయం చేయాలి కదా, న్యాయాన్ని నిలబెట్టే న్యాయాధిపతులు, న్యాయవాదులు, మనమంతా మనుషులం సమానం అనే మానవతావాదులు, సంస్కరణవాదులు ఇది తప్పు. ఆ ఆర్డర్ పేరు చెప్పి అందరికీ ఉండే మత స్వేచ్ఛను దళితులకు మాత్రమే లేకుండా చేయడం ప్రత్యక్షంగా పబ్లిక్గా దళితులను అణచివేసే చర్య అవుతుంది. కావున ఎవరికీ లేని ఈ నిబంధన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రాజ్యాంగ సవరణ చే లేదా చట్టసభలో దానిని తొలగించి హిందూ సిక్కు బౌద్ధులే కాదు ఎవరైనా ఏ మతమైనా ఏ దేవుని ప్రార్థించినా సామాజిక స్థితి మారదు అని, భూమిపై కనిపించని నివాసం లేని ఏ దేవుని ప్రార్థించినా, ఈ భూమిపై కనిపించని నివాసం లేని ఏ దేవుని ప్రార్థించినా భారత్లో పుట్టిన వారందరూ భారతీయులే. మౌలిక ప్రాథమిక విషయాల్లో సమాన స్వేచ్ఛ కలిగి ఉండాలని కోరుకున్నప్పుడే కదా
వీరందరూ భారత్లో పుట్టిన వారందరూ భారతీయులే అని, మౌలిక ప్రాథమిక విషయాల్లో సమాన స్వేచ్ఛ ఉండాలని కోరుకున్నప్పుడే కదా భారతీయ సమైక్యత బలపడేది, అభివృద్ధి చెందేది. గౌరవనీయ చట్టసభల ప్రతినిధులు, నా ప్రియమైన గౌరవనీయ చట్టసభల ప్రతినిధులు, న్యాయ నిర్ణేతలు, న్యాయవాదులు, విజ్ఞులు, దయచేసి ఆలోచించండి. మరణం తర్వాత చేరే దేవుని మార్గాన్ని మతమని, మరణం తర్వాత చేరే దేవుని మార్గాన్ని మతమని, దానితో జీవించి ఉన్న ఈ భూమిపై జీవించి ఉన్న దళితుల సామాజిక స్థితి మారదని, మరణం తర్వాత చేరే దేవుని మార్గాన్ని మతమని, దానితో జీవించి ఉన్న దళితుల సామాజిక స్థితి మారదని సహృద్భావంతో ఆలోచించి దళితులకు మత స్వేచ్ఛను, నిబంధనలు లేని మత స్వేచ్ఛను కల్పించాలని, నా భారత భూమిపై పుట్టి పెరిగే ప్రతి ఒక్కరూ ధర్మ న్యాయ దృష్టితో సహకరించాలని, సమ్మతించాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఇది న్యాయమో కాదో మీరే ఒకసారి ఆలోచించగలరు. నా నివేదన విన్న మీ అందరికీ వందనాలతో, కృతజ్ఞతలతో మీ ఆనందం ఈ ఆనందం. నమస్తే.